వెల్కమ్ టు జాను టారోట్స్. నా పేరు శ్వేత. చూస్తున్న నా వ్యూవర్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ ఏమైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా నా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసేవాళ్ళు ముందుగా మీరు ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ లేదా షేర్ అలా చేయడం ద్వారా నేను చెప్పే రీడింగ్ అనేది మీకు బాగా రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ పదే పదే నిన్న నైట్ మీ ఫొటోస్ మీ వాయిస్ అట్లా తలుచుకుంటూ మిమ్మల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ తను నైట్ అంతా కూడా టైం అంతా తెలియకుండా మీ యొక్క మైకంలోనే ఉండిపోయారట. అది ఏంటి, ఎందుకని తను మిమ్మల్ని పదే పదే తలుచుకున్నారు అనే దానికి మనం యూనివర్స్ని గైడెన్స్ అడుగుదాము. ఓకేనా? ఓకే, స్టార్ట్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజెల్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నిన్న టైం అందుకలా నైట్ నిద్రపోకుండా వేస్ట్ చేశారో మీ యొక్క గైడెన్స్ తెలియచేయండి యూనివర్స్. చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ నిన్న నైట్ నిద్రపోకుండా నా వ్యూవర్స్ని ఎందుకని పదే పదే గుర్తు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ ఫొటోస్ని చూస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు మనసులో. ఎందుకని అలా తను ఏ ఉద్దేశంతో అలా ఫీల్ అయ్యారు నైట్ అంతా నిద్రపోకుండా నా పర్సన్ నా వ్యూవర్స్ని ఎందుకని అట్లా పదే పదే గుర్తు తెచ్చుకున్నారు యూనివర్స్. 2 కార్డ్స్ వచ్చాయి, చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 4 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ wands, Knight of Pentacles, 8 of Cups, the High Priestess, 5 of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది. చూసారా? కార్డ్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను నేను. మీ యొక్క పర్సన్ పదే పదే మిమ్మల్ని ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారంటే మీరు తన మనసులో వేరే ఆలోచనలు, తను చేసే వర్క్ అలాంటివి కూడా ఏమీ లేవు. వాళ్ళ మనసులో మొత్తం కూడా మీరే నిండిపోయి ఉన్నారు. మీ మైకంలోనే మీ పర్సన్ ఉండిపోతున్నారు. మీరంటే తనకి చాలా అంటే చాలా ఇష్టము. తన ఫ్యామిలీ ప్లస్ తన బిజినెస్ ప్లస్ తన లైఫ్ అవన్నీ కూడా తను చూసుకోవట్లేదు. మిమ్మల్ని ఇట్లా పట్టేసుకున్నారు చూడండి, విడవకుండా మిమ్మల్ని పట్టేసుకున్నారు. మీరు తన లైఫ్లో ఉండాలి, తన లైఫ్లో ఉండేదానికోసం తను చాలా అంటే చాలా ప్లాన్స్ వేస్తున్నారు. తన దగ్గర అన్ని విధాలుగా మనీ ఉంది, హౌస్ ఉంది, కెరియర్ ఉంది, మంచి హెల్త్ ఉంది. తను చాలా టాలెంటెడ్ పర్సన్. మీరంటే తనకి చాలా అంటే చాలా ఇష్టము. మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకురావడం కోసము ఎలాంటి ప్లాన్స్ అంటే తన లైఫ్లో ఉండాలని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లో ఉండాలని చెప్పేసి. అందుకనే నైట్ అంతా కూడా నిద్రపోకుండా మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే మీ వాయిస్ వినడము, మీ ఫొటోస్ వినడము అలా టైం అంతా వేస్ట్ చేసుకొని అలా గడుపుతున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సెంట్ మీరు మీ దగ్గరికి రాలేక, మీ దగ్గరికి వస్తే మీరు ఏమంటారు, మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, మీకు నేను ఎలా ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ తలకిందులుగా ఆలోచిస్తున్నారు. మీకు ఏం చెప్తే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నన్ను ఒప్పుకుంటారు అని చెప్పేసి అయితే బాగా ఆలోచిస్తున్నారు. దేవుడికి ప్రార్థిస్తున్నారు మీ పర్సన్. మీరు తన లైఫ్లో ఉండడం కోసం అయితే దేవుడికి అయితే ప్రార్థిస్తున్నారు. చూడండి, మీ పర్సన్కి వేరే ఆఫర్స్ కూడా వస్తున్నాయి, కానీ తను చూడట్లేదు. వేరే ఆఫర్స్ అంటే లైఫ్ విషయంలో, కెరియర్ విషయంలో, ఇంకేమైనా మంచి న్యూ జాబ్స్ లేకుంటే వేరే అంటే నాకు తెలిసి ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి కూడా ఉండొచ్చు. అంటే తనకి మ్యాచెస్ కూడా చూస్తున్నట్టున్నారు, కానీ తను వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళకి ఫ్యామిలీకి చెప్తున్నారు. కానీ ఎందుకంటే తన ఇంట్లో మొత్తం కూడా మీరే ఉన్నారు, మంచి మంచి మ్యాచెస్ వస్తున్నాయి, కానీ తను మాత్రం మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఓకేనా? చూడండి, మీ యొక్క కనెక్షన్ కోసం చాలా నానా విధాలుగా బాధపడుతున్నారు. మిమ్మల్ని మనసులో ఎంత అంటే అసలు పెద్ద బండరా ఎత్తుకున్నంత ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తన లైఫ్లోకి ఎలా తీసుకొచ్చుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, నేను ఎలా హ్యాండిల్ చేయాలి మా ఒక కనెక్షన్ని అని చెప్పేసి అయితే పెద్దగా చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరితో ఏమీ చెప్పలేకుండా చాలా సైలెంట్గా మనసులో ఫీలింగ్స్ని తను మాత్రమే ప్లాన్స్ వేసుకొని సైలెంట్గా
అంటే టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఇటు మీకు చెప్పలేక అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పలేక మనసులోనే తను దిగమింగుతున్నారు. ఓకేనా, ఇది అది మీ దగ్గరికి రావాలి, యాక్షన్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీకు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవడానికి మీ పర్సన్ అనేది మీ దగ్గరికి స్టార్ట్ అయ్యారండి. ప్రజెంట్ అయితే ఇంతకుముందుకు ఏదో మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చేసి తను మీకేం చెప్పకుండా తను సైలెంట్గా ఉండిపోయారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని మాత్రము చూసుకోలేదు. అంటే మీకు రిప్లై ఇవ్వడం కానివ్వండి, తనున్న సిచ్యువేషన్ మీకు చెప్పడం కానివ్వండి, అలా చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయారు. దానివల్ల మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మీ వాల్యూ తను తెలుసుకొని అసలు మీరే అతనికి పదే పదే గుర్తుకొస్తున్నారు. తన పక్కన ఎంతమంది ఉన్నా, తనకి మంచి ఆఫర్స్ వచ్చినా కూడా తను వాటిని చూడలేకుండా తన మైండ్లో మొత్తం ఇంకా మీరే ఉండిపోయారు. ఇంకా తను మాత్రం అసలు మీ వైకంలోనే ఉండిపోతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా తన లైఫ్లో తెచ్చుకోవాలని చెప్పేసి చాలా నానా విధాలుగా అయితే కష్టపడుతున్నారు. ఓకేనా, మీరు వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని ఒక రాణిలా చూస్తున్నారు. మీకు చాలా టాలెంట్ ఉంటుంది, మీరు ఒక అందంగా ఉంటారు. చూసే జెంట్స్ అయి ఉంటే లేడీ అనుకోండి, లేడీ అయి ఉంటే జెంట్స్ అనుకోండి. ఓకేనా, మంచి ఒక టాలెంటెడ్ పర్సన్, మీరందరికీ గైడెన్స్ ఇస్తారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు, అందరినీ కలుపుకుపోయే గుణం ఉంటుంది. మీరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా సక్సెసే ఉంటుంది. మంచిగా ఆలోచిస్తారు పాజిటివ్గా. ఇలా చేస్తే మనం సక్సెస్ అవుతాము, అందుకే ఇలా చేద్దాము అని చెప్పేసి అట్లా ఆలోచించుకొని మంచి స్టెప్స్ వేస్తారు. మీకు కనెక్షన్కి చాలా మంచి గ్రోత్ ఉంది. మీ యొక్క ప్రవర్తన వల్లే మీ పర్సన్కి మీరు చాలా ఇష్టము. మీరు చాలా అందంగా ఉంటారు. మీరు చూసే వాళ్ళు మీ యొక్క పర్సన్ నాకు తెలిసి 35 లోపు అయితే ఉంటారండి. ఓకేనా, 25 to 35 లోపు ఉంటారు. ఇది మీకు నిజంగా రెసినేట్ అయినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, అలాగే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ యొక్క కరెక్షన్ కోసము తను ఎవరితో కూడా నాకు సంబంధం లేదు, ఇంకా నేను ఎలాగైనా నా లైఫ్లోకి నా పర్సన్ తెచ్చుకుంటాను అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఒకరి గురించి నాకు సంబంధం లేదు, నా లైఫ్లోకి నా పర్సన్ తెచ్చుకుంటాను నేను, అలా అయితే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పర్సన్ స్టబాన్ పర్సన్, అంటే తనకి చాలా టాలెంట్ ఉంది. మీకు ఎలా ఏ విధంగా టాలెంట్ ఉందో తనకు కూడా టాలెంట్ ఉంది. మంచి గైడెన్స్ని అయితే ఇస్తుంటారు మీ పర్సన్ వాళ్ళందరికీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా. ఓకేనా, ఇంకా చూసే నా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ మరి అంతగా ఆలోచిస్తున్నారు, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి మీరు కాంటాక్ట్ కానీ లేదా డైరెక్ట్ కలిస్తే నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్? మరి వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి అన్బ్లాక్ అయిన తర్వాతకి డైరెక్ట్గా కలిస్తే కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసినట్లయితే అప్పుడు మరి నా వ్యూవర్స్కి ఏం చెప్తారు? నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పే మాట ఏంటి? మీరు మొట్టమొదటి చెప్పే మాట ఏంటి? మీరు చాలా నా వ్యూవర్స్ని పదే పదే తలుచుకుంటున్నారు, వాళ్ళ ఫొటోస్ చూస్తున్నారు, వాళ్ళ వాయిస్ వింటున్నారు, నిద్ర లేకుండా వాళ్ళతోనే టైం అంతా వేస్ట్ చేస్తున్నారు వాళ్ళని గుర్తు తెచ్చుకొని. మరి మీరు ఏం చెప్పాలనుకున్నారు? డైరెక్ట్గా మీకు ఎదురుట మా వ్యూవర్స్ కనిపిస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది. 9 ఆఫ్ కప్స్ అంటే మీ యొక్క కనెక్షన్ని విష్ఫుల్మెంట్ చేయాలి, తన లైఫ్లో మీరు ఉండాలి, మీరు తన లైఫ్లో రావడానికి నేను ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు సరిపడా మనీ ఉంది, నాకు ఉండడానికి హౌస్ ఉంది, నాకు మంచి కెరియర్ ఉంది, మంచి లైఫ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, నిన్ను బాగా చూసుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి దానికి తన ప్లాన్స్ అయితే మంచిగా తీసుకుంటున్నారు. ఓకే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? చూసారా మ్యారేజ్ కార్డ్ మనకి 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను చూసుకొని నేను ముందు పడి అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని నా లైఫ్లోకి తెచ్చుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు, ఇలా చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా, తను నిన్న నైట్ అంతా కూడా మీ గురించి బాగా ఆలోచించి, నాకు తెలిసి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారో. నాకు తెలిసి 1-2 months నుంచి 4 months లోపు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి
ఇంకా వచ్చేసి ఎవరికైతే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ కలుస్తానండి. ఓకేనా? చూసే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి వీళ్ళొక కనెక్షన్కి యూనివర్స్ ఏ గైడెన్స్ ఇస్తున్నారు, యూనివర్స్ మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారో చెప్పండి. నైట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ని యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. మీకు ఇంకా టైం అనేది లేదు, మీరు కొంచెం త్వరపడండి, అంటే తొందరగా స్టార్ట్ చేయండి. మీ యొక్క ఏమంటారు పర్సన్కి కమ్యూనికేట్ చేయడానికి మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీ యొక్క కనెక్షన్కి చాలా గ్రోత్ ఉంటుంది, సక్సెస్, ఇంకా మీకు ఎక్కడ కూడా నెగిటివ్ అనేది రాలేదు. అలాగే ఫైనల్గా క్వీన్ ఆఫ్ సోర్స్, మీకు మంచి టాలెంట్ ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. మీరు అందరికీ కూడా సలహాలు ఇస్తారు, మంచి మంచి గైడెన్స్ ఇస్తారు కదా, మీ యొక్క లైఫ్ కోసం కూడా మీరు అలాంటి ప్లాన్స్ వేసుకోండి, మంచి గైడెన్స్ తీసుకొని మంచి స్టెప్ వేయండి అని చెప్పేసి యూనివర్స్ అయితే మీకు ఒక గైడెన్స్ ఇచ్చారు. ఓకేనా? ఇంకా మనకి ఏంజల్స్ ఒక ఆన్సర్ చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్, మరి వాళ్ళ పర్సన్ పదే పదే నా వ్యూవర్స్ని బాగా తలుచుకుంటూ అదే మైకంలో ఉండిపోయారు. ఎలాగైనా నా వ్యూవర్స్ని మ్యారేజ్ చేసుకోవడం కోసము తను తపన చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, వాళ్ళ యొక్క కనెక్షన్కి మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్, ఏంజల్స్ మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్, మరి వాళ్ళ యొక్క కనెక్షన్కి మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. చూసారా, ఇక్కడ చెప్పాను కదా మీకు 1 to 4 months వరకు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ కానీ మ్యారేజ్ కానీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకేనా? కొద్ది మంత్స్లోనే మీరు అనుకునేది మాత్రం జరగబోతుంది. ఓకేనా? అలాగే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరి సహాయమైనా మీరు తీసుకోండి, హెల్ప్ అడగండి, ఎవరినైనా కూడా మీరు హెల్ప్ అడగండి అని చెప్పేసి కూడా ఏంజల్స్ మంచి గైడెన్స్ ఇచ్చారు. మీకు చాలా అంటే చాలా పాజిటివ్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఆలోచిస్తున్నారు. తన మనసులో కూడా ఎవరి మీద దృష్టి లేదు, మీరే ఉన్నారు, వేరే థర్డ్ పార్టీ అనేది కూడా ఎక్కడ కూడా నాకు కనబడలేదు. ఓకేనా? ఇది ఈరోజు రీడింగ్. నాకు తెలిసి మీకు చాలా బాగా రెజినేట్ అవుతుంది అనుకుంటున్నాను. నా వ్యూవర్స్ వచ్చేసి చూస్తున్న నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ముందుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ మాత్రమే అడుగుతున్నాను. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను కదా, ఒక చిన్న లైక్ ఇవ్వడంలో పెద్ద తప్పేం లేదండి. ఓకేనా? మీరు లైక్ ఇవ్వడంతో నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇంకా వచ్చేసి మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నట్లయితే పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నేను నెక్స్ట్ సండే లైవ్ ఖచ్చితంగా చేస్తాను. లైవ్లో మీ అందరికీ కూడా కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా వచ్చేసి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు క్వశ్చన్స్ చెయ్యండి, ఎందుకంటే డైలీ రీడింగ్ చేయాలంటే క్వశ్చన్స్ అనేది నాకు గుర్తుకు రావడం లేదు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే క్వశ్చన్స్ కూడా నాకు చేయండి, నేను ఆ క్వశ్చన్స్కి అయితే రీడింగ్ చేస్తాను. ఓకేనా? ఈరోజు రీడింగ్ వచ్చేసి ఇది అండి. థ్యాంక్ యూ సో మచ్.